మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం పెద్దవాళ్ళ ఆస్తులు పిల్లలు తీసేసుకొని వాళ్ళని ఏ రకంగా రోడ్డు మీద గెంటేస్తున్నారనే విషయాల గురించి చాలా చాలా స్టోరీలని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ మధ్యన కలెక్టర్ ఆఫీస్కి ఎక్కువ మంది వెళ్తూ ఉన్నారు తల్లిదండ్రులు. మా పిల్లలు మమ్మల్ని చూడట్లేదు, ఆస్తులు తీసేసుకున్నారు, కొట్టారు, బయటకు గెంటేశారు, మా ఆస్తులు మాకు తిరిగి ఇప్పించండి అని కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. నిన్న కలెక్టర్ ఆఫీస్కి ఒక సంఘటన వచ్చింది. ఒక ఆయనకి పాపం భార్య చనిపోయింది, ఒకే ఒక్క కొడుకు. అతను ఆ ఫ్యామిలీతోటి హైదరాబాద్లో ఉంటున్నాడు. ఆయన కష్టపడి కట్టుకున్న సొంత ఇల్లుని కొడుకు పేరు మీద రాశాడు. నాకున్నది ఒక్కడే కొడుకు కదా, ఎప్పటికైనా ఇంకా ఆ కొడుకే కదా అన్న ఆలోచనతోటి ముందుగానే కొడుక్కి రాసేసి అదే ఇంట్లో ఆయన ఒక్కడు వండుకుని తింటూ ఉన్నాడంట. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కొడుకు ఫ్యామిలీతో శుభ్రంగా తన ఫ్యామిలీతో ఉన్నాడు. పెద్దగా తండ్రిని ఏమీ పట్టించుకోడు, ఎప్పుడో ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడతాడు, లేనప్పుడు లేదు. అయితే సడన్గా కొడుకు ఇల్లుని అమ్మేశాడు. అమ్మేసి శుభ్రంగా డబ్బును తీసేసుకున్నాడు. అయితే కొనుక్కున్న వాళ్ళు ఇతని దగ్గరికి వచ్చి అడిగారంట, మీ కొడుకు ఇలా ఇల్లు అమ్మేశాడు, ఇప్పుడు ఇల్లు మాదే, మీరు ఖాళీ చేయండి అని అన్నాడంట. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోవాలి చెప్పండి? చెప్పా పెట్టకుండా కొడుకు ఇల్లుని అమ్మేస్తే ఈయన పరిస్థితి ఏంటి చెప్పండి? చేతిలో చూస్తే రూపాయి లేదు, వండి పెట్టడానికి భార్య లేదు, కొడుకు చూస్తే ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకున్నాడు, ఇల్లు చూస్తే ఇల్లు అమ్మేశాడు, ఆ డబ్బు చూస్తే కొడుకు తీసేసుకున్నాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? రోడ్డు మీదకే కదా వచ్చింది. నేను అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీరు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత మొత్తం ఆస్తులే కొనేయడం కాదు, లోన్లు పెట్టి అప్పులు చేసి రూపాయి దాచిపెట్టి మొత్తం ఆస్తులు కొనేస్తారు. చివరి రోజుల్లో మీరు తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి అయిపోతుంది. పిల్లలు చూస్తే ఆస్తులను పిల్లలు తీసేసుకుంటారు. అప్పుడు మీ పరిస్థితి ఏంటని నేను ఇలా చాలాసార్లు చెప్పాను. కానీ దాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆస్తులు లేకపోతే ఎలాగా, ఆస్తులు లేకపోతే పిల్లలు చూడరు అని అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఆస్తులు ఉన్న వాళ్ళే కూడా పిల్లల్ని చూడట్లేదు. వాళ్ళకి ఇంకా చెప్పాలంటే ఏ ఆస్తులు లేని వాళ్ళే బాగా చూసుకుంటున్నారు తల్లిదండ్రుల్ని. కానీ ఆస్తులు ఉన్న వాళ్ళు ఆస్తులు తీసేసుకొని బయటకు గెంటేయడం, లేదంటే ఒకళ్ళకి నలుగురు పిల్లలు ఉంటే ఒకళ్ళకొకళ్ళు కొట్టుకొని నువ్వు చూడంటే నువ్వు చూడని కొట్టుకొని బయటకు గెంటేయడం, ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈయన దగ్గర డబ్బులు లేవు, భార్య లేదు, కొడుకు చూస్తే ఏ ఊర్లో ఉన్నాడో తెలీదు. ఇప్పుడు పాపం ఆయన కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి చెప్పుకుంటున్నాడు. ఇంకా కొడుకు వేరే వాళ్ళకి అమ్మేసిన తర్వాత ఇంకా అక్కడ ఏం చేయగలరు చెప్పండి? కొడుకు వచ్చి ఏమన్నా చూస్తానని చెప్తాడా? కొడుకుని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి బాబు మీ నాన్నని చూడని ఏదో చెప్తారు. నేను ఎక్కడో ఉన్నాను, నాకు కుదరదు, ఉద్యోగం నాకు పరిస్థితి అని చెప్పేసి ఆయన బాధలేవో ఆయనే చెప్తాడు. మరి ఇప్పుడు ఈయన ఎక్కడ ఉండాలి చెప్పండి? సో ఉండే ఈ ఒక్క ఇల్లు కూడా ఆయన రోజు గడిచేదాకా కూడా ఆ ఇల్లును ఉంచకుండా తండ్రికి చెప్పకుండా అమ్మేశాడు అని అంటే ఈ పిల్లలు ఏ రకంగా ఉన్నారు చెప్పండి? ఒక్క కొడుకు కళ్ళల్లో పెట్టుకుని ఎంతో ప్రేమగా పెంచుకున్న కొడుకు ఈ రకంగా మోసం చేస్తే ఎవరిని అడగాలి చెప్పండి? ఆయన బాధ ఎవరికి చెప్పుకుంటారు? చేతిలో రూపాయి లేదు, ఇప్పుడు అడుక్కునే పరిస్థితి. ఇలాంటి వాళ్ళు ఈయనొక్కడే కాదు, చాలామందిని చూసాం. గుళ్ళ దగ్గరికి వచ్చి నాకు ఇన్ని ఎకరాల పొలం ఉంది, నాకు ఇన్ని ఇల్లులు ఉన్నాయి, పిల్లలకి ఇచ్చేసాను, నన్ను పిల్లలు ఎవరో చూడట్లేదు, అమ్మ టిఫిన్కు ఈ డబ్బులు ఇవ్వమ్మ, అమ్మ ఛాయ్కి డబ్బులు ఇవ్వమ్మ అని అడిగిన వాళ్ళని, పెద్దవాళ్ళని పాపం మొహమాట పడుతూ చూపులకి మంచి బట్టలు వేసుకున్న అడుక్కునే వాళ్ళని కూడా నేను చాలామందిని చూశాను. గుడి దగ్గరికి వచ్చి అడుక్కుంటూ ఉంటారు. ఏంటండి వాళ్ళకి అంత కర్మ ఏంటండి? పాపం కష్టపడి సంపాదించి ఆస్తులు కూడబెట్టి పిల్లలు వాళ్ళు తీసేసుకుని బయటకు గెంటేయడం అది మరి ఎంతవరకు చెప్పండి? న్యాయం ఎంతవరకు చెప్పండి? కష్టపడింది వీళ్ళ, అనుభవించేది వాళ్ళ. కనీసం చివరి రోజుల వరకు కూడా వాళ్ళు కట్టుకున్న ఇంట్లో కూడా వాళ్ళని ఉండనివ్వకుండా చేస్తున్నారని అంటే మరి ఎవరిని నమ్మాలి? కన్నపిల్లలు నమ్మకుండా ఇంకెవరిని నమ్ముతారు చెప్పండి? కన్నపిల్లల కంటే ఇంకా దగ్గరగా బంధం ఏదైనా ఉంటుందా చెప్పండి? ఈ కొన్ని సంఘటనలు ఈ రకంగా ఉన్నాయి. పాపం ఆయన బాధపడుతున్నాడు, నాకు భార్య లేదు, నాకు అన్నం పెట్టే వెళ్ళారు, ఉండడానికి పడుకోవడానికి ఇల్లు కూడా లేదు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటని కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నాడు. నేను అందుకే చెప్తాను, చేతిలో కొంచెం ఫిక్స్డ్ డిపాజిట్లో అలాగా కొంత డబ్బును వేసుకుని కొద్దిగా వడ్డీ వచ్చేలాగా వేసుకుంటే మీకు ఏదో ఒకరోజు మీ అవసరాలకి ఖర్చులకి ఉపయోగపడుతుందని నేను చాలాసార్లు చెప్తాను. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు చూసాం కాబట్టి. చూడండి, గవర్నమెంట్ ఇచ్చే 4,000 పెన్షను నిజంగా చెప్పాలి అని అంటే ఎంతోమందిని ఆదుకుంటుందనే చెప్పాలి పెద్దవాళ్ళకి. ఎందుకంటే పిల్లలు ఆస్తులు తీసుకుంటున్నారు కానీ వాళ్ళని చూడట్లేదు, పట్టించుకోవట్లేదు. ఈ 4,000తోనే వాళ్ళ అవసరాలకి ఏదైనా పండు కొనుక్కోవాలన్నా, ఒక టిఫిన్ కొనుక్కోవాలన్నా, ఒక ట్యాబ్లెట్ కొనుక్కోవాలన్నా ఈ 4,000 చాలామందికి ఉపయోగపడుతున్నాయి. అలానే అవకాశం అందరికీ ఉండదు కదా. ఆస్తులు ఉన్న వాళ్ళకి ఇలాంటి పెన్షన్లు ఇమ్మంటే ఇస్తారా చెప్పండి? ఇవ్వరు. ఇక్కడ ఆస్తులు ఉన్న వాళ్ళేమో పిల్లలు ఆస్తులు తీసేసుకుని ఈ రకంగా రోడ్ల మీద గెంటేస్తూ ఉన్నారు. ఎవరి బాధలు వాళ్ళవి అన్నట్టు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రకమైన బాధలు ఉన్నాయి. కాబట్టి మనకి ఏది కావాలన్నా ముందు డబ్బే అవసరం. ఒకవేళ నిజంగా వాళ్ళకి ఆస్తులున్నా వాళ్ళకి డబ్బు కావాలి అని అంటే సడన్గా ఇంటిని అమ్ముకుందామని అంటే కొడుకులు ఒప్పుకోరు, పిల్లలు ఒప్పుకోరు. పోనీ వాళ్ళు ఏమన్నా డబ్బులు ఇచ్చి మన అవసరాలకు ఆదుకుంటారంటే రూపాయి ఇవ్వరు. వాళ్ళు డబ్బులు ఇవ్వరు, ఈ ఆస్తిని అమ్ముకోనివ్వరు. మరి ఏం చేయాలి చెప్పండి పెద్దవాళ్ళు అలాంటప్పుడు? అందుకోసమే కొంచెం డబ్బు రూపంలో మీరు ఉంచుకోండి, మొత్తం ఆస్తుల మీదే పెట్టారని అంటే
ఆస్తులు వచ్చి పిల్లలు తీసేసుకున్నా మీరు తినడానికి ఉండదు. వాళ్ళు రేపొద్దుని గెంటేసినా ఏదైనా గొడవలు వచ్చినా, లేదంటే కోడళ్ళు ముందు కొడుకులు మంచివాళ్ళైనా వచ్చిన కోడళ్ళ వల్ల కూడా ఇబ్బందులు పడ్డ వాళ్ళని మనం చాలామందిని చూస్తున్నాం. మీకు పడలేదు అనుకోండి, మీ చేతిలో డబ్బులుంటే ఎక్కడో చోట వండుకుని తినచ్చు. అందుకోసమనే కొంత డబ్బు రూపంలో ఉంచుకోండి. ఏంటో ఎకరాలు, ఇన్ని ఎకరాలు కొన్నాం, ఎన్ని బిల్డింగులు కట్టాం, ఇన్ని స్థలాలు కొన్నామని అవన్నీ చెప్పుకోవడానికే మనకు కనబడతాయి. కానీ మన ఆకలిని తీర్చవు. మనకు ఆరోగ్యం బాగోపోతే ఒక టాబ్లెట్కి ₹1 రాదు. ఎవరి దగ్గరైనా అప్పు తెచ్చుకోవాలన్నా ముందు మీ పిల్లలకు చెప్పు, లేదంటే మీ పిల్లల దగ్గర మీ పిల్లల్ని కూడా పిలవండి అంటారు. వాళ్ళు చూస్తే ఒప్పుకోరు. వీళ్ళ దగ్గర చూస్తే రూపాయి ఉండదు, వీళ్ళు చూస్తే డబ్బులు ఇవ్వరు, పట్టించుకోరు. ఏమైపోవాలి చెప్పండి? అంత కష్టపడిన వాళ్ళు ఆకలితో అలా అలమటించిపోవాల్సిందే కదా. అందుకని నేను చెప్తా ఉంటాను, మొత్తం మీరు సంపాదించిందంతా ఆస్తుల మీద పెట్టకండి, మీ చేతిలో రూపాయి ఉంచుకోండి. ఎప్పుడైనా పిల్లలు చూడకపోయినా మీరు ఏదైనా కొనుక్కుని తినాలన్నా పిల్లల్ని అడిగే పరిస్థితి తెచ్చుకోకూడదు. మీ అంతటా మీరు బతికేలాగా ఉండాలి అని చెప్పేసి నేను ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. అంత సంపాదించి మీరే ఒకరికి పెట్టే స్థాయిలో ఉండి ఈ రోజున గుడి దగ్గర కూర్చుని పాపం మీరే నలుగురిని అడుక్కుంటూ ఉంటే అది ఎంత బాధాకర విషయం అండి. ఒకప్పుడు రాజాలాగా బతికి ఈ రోజున పిల్లల చేత ఎంత అవమానాలు భరిస్తుంటే అది అసలు ఎంత నరకం చెప్పండి. ఏ మనిషికైనా ఒక మనసు అనేది ఉంటుంది కదా. నేను కష్టపడిన కష్టమంతా ఏమైపోయింది, నా కన్నపిల్లలే ఇలా చేశారేంటారని వాళ్ళకి మనసులో బాధ అనేది ఉంటుంది కదా. ఆ పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా అంతే కదా. కాబట్టి ఎప్పుడైనా సరే ₹1 దాచుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్లలో వేసుకొని దాని మీద వడ్డీ వచ్చేలాగా వేసుకుని మీ అవసరాలకు ఉపయోగపడేలాగా ఉంచుకోండి. తర్వాత మనం పోయిన తర్వాత అది ఎవరు తీసుకుంటారో వాళ్ళే తీసుకుంటారు, ఇంకేం చేస్తారు చెప్పండి. ఆ రకంగా చెయ్యండి అని చెప్తున్నాం. ఎందుకంటే ఈ చెప్పుకోవడానికి ఎన్ని ఆస్తులున్నా ఆకలితో అలమటించే వాళ్ళు చాలామంది ఉన్నారు మన కళ్ళ ముందర. పిల్లలు పట్టించుకోకుండా చేతిలో రూపాయి లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది కూడా చెప్తారు, ఆస్తులు తీసుకుంటే తీసుకున్నారు, మాకు ఇంత అన్నం పెట్టమనండి, వాళ్ళతో ఉంచుకుని దగ్గరుండి మాకు మందులు ఇప్పించి ఇంత అన్నం పెడితే చాలు అని అడిగే తల్లిదండ్రులు కూడా చూసాము. అయినా కూడా పిల్లలు పట్టించుకోవట్లేదు, ఆస్తులు మాత్రం శుభ్రంగా తీసుకుంటున్నారు, వాళ్ళకి ₹1 కూడా ఇవ్వట్లేదు. అలాంటి వాళ్ళని మనం చాలామందిని చూస్తాం. మీరు కడుపు నిండా తినడానికి కూడా మీ చేతిలో రూపాయి ఉండదని చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే ఇవన్నీ చూసిన సంఘటనలు బట్టే ఈ రకంగా చెప్పడం జరిగింది. పాపం ఇప్పుడు చూడండి, తండ్రికి తెలియకుండా కొడుకు ఇల్లు అమ్మేశాడని అంటే ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఎక్కడ ఉండాలి? కొనుక్కున్న వాళ్ళు వచ్చి ఇల్లు ఖాళీ చేయమన్నారు. పోనీ ఆ ఇల్లు అమ్మాడు, నాన్న నువ్వో సగం నేనో సగం తీసుకుందాం, పోనీ ఈ డబ్బు నువ్వు తీసుకొని ఏమన్నా కొడుకు అన్నాడా? అసలు ఇల్లు అమ్మినట్టు కూడా తెలీదు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే కొంచెం డబ్బులు దాచుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలామందిని చూస్తున్నాం, పెద్దవాళ్ళని ఆస్తులు పిల్లలు దొబ్బేయడం, వీళ్ళు చూస్తే రోడ్డు మీదకి వచ్చి అడుక్కోవడం. అలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదు. కాబట్టి అందరూ డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.